తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డ ఉమ్మడి వరంగల్ జిల్లాకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మావోయిస్టు ఉద్యమానికి కూడా ఆ ప్రదేశం పెట్టింది పేరు. బీఆర్ఎస్ ఉద్దాన పతనాలు అక్కడే కనిపించాయి. ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం సాధించి పెట్టడంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కీలక భూమిక పోషించింది. అలాంటి ఓరుగల్లులో ఇప్పుడు కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎంత చేసినా, ఎంత కష్టపడినా తమకు న్యాయం జరగడం లేదని హస్తం జనం అసంతృప్తిలో కొట్టుమిట్టాడుతున్నారు. పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలోనే వాళ్ళు తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కినట్లుగా తెలుస్తోంది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గట్టిగా అడ్డుకొని పార్టీని గెలిపిస్తే ఇచ్చేది 5-6 నామినేటెడ్ పదవులేనా అని వరంగల్ నేతలు నిలదీస్తూ ఉంటే నీళ్లు నమలటం అధిష్టానం ప్రతినిధుల వంతయింది. పైగా అంత పెద్ద జిల్లాకు 3వ మంత్రి పదవి ఎందుకు ఇవ్వరని కూడా ఓరుగల్లు కాంగ్రెస్ బ్యాచ్ ప్రశ్నిస్తోంది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వరంగల్ నగరంలో పర్యటించారు. ఎస్ఐఆర్ పై బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో పాల్గొన్నారు. వరంగల్ కు వచ్చిన కాంగ్రెస్ కీలక నేతలు క్రియాశీల కార్యకర్తలతో మీటింగ్ పెట్టారు. అనంతరం హనుమకొండలోని సర్క్యూట్ గెస్ట్ హౌస్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రి కొండా సురేఖ దంపతులు, ఇతర ముఖ్య నాయకులు ఈ నేతలను కలిశారు. జిల్లాలోని తాజా రాజకీయ పరిణామాలను పార్టీ పెద్దలకు వివరించారు. ఇదే క్రమంలో నామినేటెడ్ పదవులపై చర్చ జరిగింది. పార్టీ కోసం పనిచేసిన నేతలకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని పార్టీ పెద్దలను ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు అవుతున్నా పార్టీ విజయం కోసం పనిచేసిన ముఖ్య నేతలు ఇప్పటికీ ఎక్కడ పదవులు పొందకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారని వరంగల్ ప్రజా ప్రతినిధులు పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 6గురికి మాత్రమే నామినేటెడ్ పదవులు దక్కాయి. ఇంకా చాలా మంది నేతలు పదవులపై ఆశలు పెట్టుకుని ఉన్నారు. పార్టీ కోసం ఎమ్మెల్యే టికెట్లు త్యాగం చేసిన వారికి కనీసం నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వరా అని ప్రశ్నించారు. 2.5 ఏళ్లైనా ఏమీ చేయకపోతే ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కీలక మంత్రులను కలవటం అసలు కుదరని పనిగా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు 3వ మంత్రి పదవి కూడా అవసరమని పార్టీ పెద్దల దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బాగా పనిచేస్తున్నారని, ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టాలని కొందరు సూచించారు. ఉమ్మడి జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్నప్పటికీ వారికి మంత్రి పదవి లేదన్న లోటును తీర్చాలని కోరారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో పాటు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న వారిలో ఉన్నారు. అయితే నాయిని రాజేందర్ రెడ్డి వైపే అంతా మొగ్గు చూపుతున్నట్టు తెలిసిందే. పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి వారి డిమాండ్లు నెరవేర్చుతామని ఈ ఇద్దరు నేతలు హామీ ఇచ్చారు. కాకపోతే తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తరచూ వాయిదా పడుతూ వస్తోంది. అందుకే ఇచ్చిన హామీలు అమలవుతాయన్న నమ్మకం లేక ఉమ్మడి వరంగల్ నేతలు అసంతృప్తిలో మునిగిపోయారు.